గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను మ్యాక్సిమం మన వాళ్ళందరికీ తెలుసు. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి నేను ఒకసారి, నా పేరు వరదు నాగరాజు, డాక్యుమెంట్ రైటర్. మా ఆఫీసు బెంచ్ సర్కిల్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, బెంచ్ సర్కిల్ దగ్గర. దాని పేరు పటమట సబ్ రిజిస్టర్ ఆఫీసు బిసైడ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండి. నేను ఈ ప్రొఫెషన్లో 20 years నుంచి ఉన్నాను. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి నేను నా గురించి చెప్పుకోవడానికి ఒక చిన్న వీడియో ఒకటి చేసుకున్నాను. ఒకసారి మీ ముందు అది ప్రదర్శిద్దాం. మీరు కొనుగోలు చేయాలి అనుకునే ఆస్తుల డాక్యుమెంట్లు అన్ని లీగల్ గా సరిగ్గా ఉండవా లేవా, కొన్న తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని సంకోచంగా ఉన్నారా? అయితే తప్పక సంప్రదించండి డాక్యుమెంట్ రైటర్ వరుణ్ నాగరాజు గారు. అన్ని వస్తువులతో అతి పెద్ద సువిశాలమైన ఆఫీస్ కలిగి డాక్యుమెంట్ రైటర్ గా 20 సంవత్సరాల విశేష అనుభవంతో మీరు కొనుగోలు చేయాలి అనుకునే ఆస్తుల దస్తావేజు పరిశీలించి సదరు ఆస్తులు కొనుగోలు చేయవచ్చా లేదా, మరియు సదరు ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం ఎంతకు కొనవచ్చో సవివరంగా చెప్పగలరు. ఇండియన్ స్టాంప్ యాక్ట్ అనుసరించి దస్తావేజులు తయారు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయబడుతుంది. ఇల్లు, స్థలం, పొలం, కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మదలిచిన లేదా కొనదలిచిన తప్పక సంప్రదించండి. ఇంకా సేల్ అగ్రిమెంట్, ఆల్ టైప్స్ ఆఫ్ MOU, ట్రస్ట్, ఫరం, సొసైటీ బైలాగు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్, EC, మార్కెట్ వాల్యూ, సర్టిఫికేట్ సర్వీసెస్ ఇవ్వబడింది. వెంచర్ ప్లాటింగ్ అనగా ల్యాండ్ సర్వే చేసి ABCRDA కూడా DDCP అప్రూవల్ లేఅవుట్స్ ప్రకారం హౌసింగ్ వెంచర్ చేసి అమ్మబడును. 3 సంవత్సరాల కాలంలో 4 హౌసింగ్ వెంచర్స్ ను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. హౌసింగ్ వెంచర్స్ కొరకు డెవలప్మెంట్ లేదా కొనుగోలు చేయు విధానంలో ల్యాండ్స్ కావలను. మా అడ్రస్ వరదు నాగరాజు, డాక్యుమెంట్ రైటర్ అండ్ హౌసింగ్ వెంచర్స్, పటమట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రక్కన, ఫస్ట్ ఫ్లోర్, బెంచ్ సర్కిల్ దగ్గర, విజయవాడ. మా కాంటాక్ట్ నంబర్ 8855597979. సో ఇదండి ఏదైతే నా ప్రొఫెషన్కి సంబంధించి ఈ వీడియోలో వచ్చింది అనుకుంటున్నాను. అదే కాకుండా ఇంకా యాజ్ ఏ డాక్యుమెంట్ రైటర్గా నేను ఇచ్చే సర్వీసులు మీ అందరికీ తెలిసిందే. డాక్యుమెంట్ రైటర్ దగ్గర లభించే సర్వీసులు ఏంటన్నది. నెక్స్ట్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ డీడ్స్ మన దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయబడును. అగ్రిమెంట్స్, ఈ టైప్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్ మన దగ్గర సర్వీస్ ఉంటుంది. డీడ్ రిజిస్ట్రేషన్ అంటే నేను మెయిన్ పార్ట్నర్షిప్ డీడ్ బిఫోర్ అసలు నేను డీడ్ తయారు చేయను. ఫస్ట్ నేను ఒక ఆడిటర్ ద్వారా ముందు డీడ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుని రమ్మని చెప్తాను. ఎందుకంటే ఆ యాక్ట్స్లో అవన్నీ ఆడిటర్కి, మాకన్నా ఆడిటర్కి ఎక్కువ ఐడియా ఉంటుంది. సో ముందు పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఒకరికన్నా అధికంగా ఉన్న పార్ట్నర్ ఉన్నదాన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. ఇంకోటి ప్రాపర్టీషిప్, అది సింగిల్ పర్సన్ ఉన్నది, అది అందరికీ తెలిసిందే. ముందు పార్ట్నర్షిప్ ఫర్మ్ని రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు డీడ్ అనేది ముందు తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానికి గాను మన ఆడిటర్స్ని, అకౌంటెంట్స్ని సంప్రదిస్తే ఆ డీడ్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ డీడ్ని నేను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ ప్రక్రియ అనంతరం మీకు ఒక RC రిజిస్టర్డ్ సర్టిఫికెట్, మీరు ఏదైతే ఆ ఫారం పార్ట్నర్షిప్ డీడ్ ఉందో దాన్ని ఎండార్స్మెంట్ చేయించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్నర్షిప్ డీడ్ యొక్క వివరణ. అండ్ మీరు ప్రాపర్టీ కొనే ముందు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్ అనేది ప్రధానం, మెయిన్. సో దానికి సంబంధించిన ముందు ఆ ప్రాపర్టీ కొనే ముందు నాకు వచ్చి మీరు సంప్రదిస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ నాకు అందజేస్తే అసలు ఇది కొనచ్చా లేదా, దీనిలో ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నవా, లేదా ఫర్దర్గా ఏం వస్తాయి రావు. అట్ ద సేమ్ టైం మాకు మార్కెట్లో ఒక ఐడియా ఉంటుంది. మీరు ఏ ఏరియాలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఏ రేటుకి కొనాలి, ఎంత కొనాలి అన్నది మాకు ఒక ఐడియా ఉంటుంది, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో. ఆ విధంగా నేను ఆ సర్వీస్ మీకు ఇవ్వగలను. బిఫోర్ రిజిస్ట్రేషన్ ముందు నాకు డాక్యుమెంట్స్ కనుక మీరు అందజేస్తే దానికి సంబంధించి ఆ రికార్డ్ని క్షుణ్ణంగా పరీక్షించి విశ్లేషణ చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ముందు నేను హౌస్ ట్యాక్స్, ఇది కరెంట్ బిల్ ఉంది, దీనికి ముందు చూపించింది హౌస్ ట్యాక్స్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నేను ఒక లింక్ డాక్యుమెంట్ ఉండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక పేరు నుంచి ఒక టైటిల్ నుంచి ఇంకొక టైటిల్ ఎవరైనా మారుస్తారు. సో నా స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒక 2-3 తరాల నుంచి కానివ్వండి, కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నారు, దానికి రిజిస్ట్రేషన్ లేదనుకోండి, మీ పేరు మీద ఈ హౌస్ ట్యాక్స్ ఉన్నా కూడా నేను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలను. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ హౌస్ ట్యాక్స్ కూడా లేకపోతే అది జెన్యూన్గా మీరు ఎంజాయ్ చేస్తున్న ప్రాపర్టీ అయితే, మీకు ముందు తరం నుంచి అంత ముందు తరం నుంచి కూడా ప్రాపర్టీ మీరు ఎంజాయ్ చేస్తూ ఉండి మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే ఈ హౌస్ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లు కానీ ఈ రెండిట్లో ఏదున్నా దాన్ని బేస్ చేసి నేను ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలను. అది నా స్పెషాలిటీ. అండ్ నేను ఇందాక వీడియోలో
చూపించినట్టు నా డ్రీమ్ అండి. ఆఫీస్ని నేను నా డ్రీమ్ తగ్గట్టుగా డిజైన్ చేసుకుని మీరు చూసుకున్నట్లయితే 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక డాక్యుమెంట్ రైటర్కి అంత విశాలమైనటువంటి ఆఫీసు ఎక్కడా ఉండదు ఒక డాక్యుమెంట్ రైటర్కి. అంటే ఒక కస్టమరు ఆఫీస్కి వస్తే అన్ని రకాల ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ఇచ్చి వారికి ఉన్నటువంటి డౌట్స్ని అన్నిటి కూడా ఒక మంచి వాతావరణంలో వారి యొక్క సర్వీస్ని మనం ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మన ఆఫీస్కి విజిట్ చేశారు. రాని వాళ్ళు ఒకసారి మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేయవలసిందిగా నా ఆతిథ్యాన్ని ఒకసారి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నేను కరోనా బిఫోర్ హౌసింగ్ వెంచర్స్ని స్టార్ట్ చేశాను. అది ఈ కరోనా పాండమిక్ టైంలో అది కొంచెం స్లో అయింది. ఆఫ్టర్ కరోనా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈ మధ్య అంటే యాక్చువల్గా నేను ఎక్కువ డాక్యుమెంటేటర్గానే మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఈ హౌసింగ్ వెంచర్స్ గురించి ఎక్కువ తెలియదు. సో ఇది ఒక 3 years నుంచి హౌసింగ్ వెంచర్స్ కూడా స్టార్ట్ చేసి ఒక 3-4 వెంచర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది సార్ నా ప్రొఫైల్. మిగతాది నా గురించి అందా మీకు అందరికీ తెలుసు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే టైటిల్ ట్రాన్స్ఫర్ నేనే ఉన్నాను, నేను మీకు చేసి మళ్ళీ జాజు గారు కూడా చేశానంటారు. ఓకే, అక్కడే అంటున్నాను. నాలాంటి డాక్యుమెంట్ రైటర్ని కన్సల్ట్ చేసి దానికి ప్రాపర్గా బిఫోర్ మేము ఆన్లైన్ ఈసీ ఒకటి చూస్తాం అండ్ అఫీషియల్ ఈసీ రిజిస్టర్ ఆఫీస్లో చూస్తాం. 2 చూసి ఏమన్నా టైటిల్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అని నాలాంటి నిష్ణాతుల డాక్యుమెంట్ రైటర్ని కలిసి మీరు అది ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అది మీ దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. దాని తర్వాత ఆయన మళ్ళీ ఇంకోటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆయన చూసుకోవాలా? అప్పుడు ఏంటి పరిస్థితి నాది? అర్థం కాల. మీరు డాక్యుమెంట్ మిమ్మల్ని చూపించాం, బాగా స్టడీ చేశారు, ఈసీలు చూశారు, చేసుకోవచ్చు అంటే ఆయన దగ్గర నుంచి మేము రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాం. నాకు అమ్మినాడు ఒక ఫ్రాడ్ ఫెలో. వాడేం చేశాడు, రాము కూడా రిజిస్ట్రేషన్ చేశాడు. అతను కూడా ఒక మంచి డాక్యుమెంట్ రైటర్ చూపించుకోవాలి. అది చూపించుకోలేదు. వాళ్ళిద్దరు ఫ్రాడ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళే లీగల్ అవుతారండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆయనకన్నా ముందు మీరు కదా, మీరే లీగల్గా దానికి అర్హుడు అవుతారు. నాగరాజ్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఎక్స్ప్లోరేషన్. థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్. అంటే చిన్న డౌట్, ఇందాక మీరు ట్యాక్స్ రిసిప్ట్, ఎలక్ట్రికల్ బిల్లు వీటితో చేసుకోవచ్చు అన్నారు కదా. వాటికి యూజువల్గా బ్యాంకర్స్ లోన్ ఇవ్వటం కానీ అట్లా ఏం చేయట్లా. అంటే లింకులు, డాక్యుమెంట్స్ చాలా సబ్మిట్ చేయాలి. రెండోది, ఫ్యూచర్లో దాయాదులు కానీ వారసులు కానీ ఏదైనా వచ్చి మనతో ఫైట్ చేస్తే క్లయింట్ సఫర్ అవుతాడు కదా. అప్పుడు అందుకనే ఒక డాక్యుమెంట్ రిసిప్ట్తోనే కాదండి, మనం అడుగుతాం ప్రీవియస్ ఎన్ని ఇయర్స్ నుంచి అన్నది మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆ అసెస్మెంట్ నెంబర్ ప్రకారం మేము ప్రీవియస్కి వెనక్కి వెళ్తాం. మీరే లోకల్ ఒపీనియన్సా కాదని చెప్పేసి మేము కన్సర్న్ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. అంటే మీ ఫాదర్ నుంచి వచ్చింది, మీ ఫాదర్కి ఆయన ఒకవేళ లేరు, ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం, లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, లీగల్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని అందరు సభ్యుల చేత రిజిస్ట్రేషన్ చేస్తాం. ఫర్ సపోజ్ అదే పన్ను రసీదు, హౌస్ ట్యాక్స్ మీ ఫాదర్ గారి పేరు మీద ఉంటే, మీరు ఒక్కరే సన్ అయి ఉంటే మిగతా సభ్యులు కూడా ఉంటారు కదా, మిగతా సన్స్, డాటర్స్, వీళ్ళందరినీ కూడా తీసుకుంటాం ఆ డాక్యుమెంట్లో, లీగల్ ఒపీనియన్లో లీగల్ హెయిర్స్ కావాలని తీసుకుని అందరి చేత ఎవరికో ఒకరికి ట్రాన్స్ఫర్ చేపిస్తాం. అంటే ఆ సభ్యుడు, ఆ పెద్ద అని చనిపోయాడు, ఆ భార్య అంటే ఈ పిల్లల మదర్ పేరు మీద ముందు ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. మీరు అన్నట్టు కొన్ని బ్యాంకులు ఇవాళ సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ కొన్ని ఇవ్వవు ఈ పరిస్థితులు, ఈ విధంగా ఇచ్చే బ్యాంకులు కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఉన్నాయి, దానిలో తెచ్చుకోవడం. ముందు అనేది పుట్టుక అనేది జరుగుద్ది ఆ ప్రాపర్టీకి. ఎందుకు విలువ లేనటువంటి ప్రాపర్టీకి ముందు జననం జరుగుద్ది. అక్కడి నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఫర్దర్గా ఏ బ్యాంక్ అయినా కూడా మీకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. నాగరాజు గారు సార్, ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి? 13 years అండి. 13 years లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. మినిమం 13 years బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా చూస్తుంది. ఓకే బాబు, ఇప్పుడు ఒక అసెట్ ఉందనుకో సార్, ఆ అసెట్ లింక్ డాక్యుమెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? అదే మినిమం 13 సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ 100 సంవత్సరాల క్రితం కూడా డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మెన్షన్ అయ్యి ఉంటే ప్రతిదీ మన దగ్గర ఉండాలి. మీ దగ్గర లేదనుకోండి, మీ పెద్దవాళ్ళు మీకు ఇవ్వలేదు, లేదా మీరు కొన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు, వాటిని సీసీ సర్టిఫికేట్ కాపీస్ నకళ్ళు కన్సర్న్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతాయి, తీసుకోవచ్చు. మొత్తం ఉంచుకోవాల్సింది, మొత్తం ఉంచుకోవాలి.
కానీ బ్యాంకు 13 సంవత్సరాలు చూస్తుంది చాలు. అంటే లింక్ డాక్యుమెంట్లు ఒరిజినల్ మీకు అందజేయడం అయినది అని రాసుంటే ఒరిజినల్స్ మన దగ్గర ఉండాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.